ఆ ఆశ, ఆ కోరిక వాటన్నిటిని నెరవేర్చేవారుగా ఉండండి. ఎన్నో కలలు కన్నారు తల్లి తండ్రి, నిన్ను బాగా చదివించారు, మంచి చదువును నీకు అందించారు, చదువును అభ్యసింపజేసేటట్టు చేశారు. వాళ్ళు వాళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను చదివించారు. నీకు ఉద్యోగం వస్తుందని, వాళ్ళు బాగా చూసుకుంటామని, ఉన్నతమైన భవిష్యత్తు వెళ్తామని, ఉన్నతమైన స్థానంలో ఉంటామని, ఘనుడిగా ఉంటామని, ఘనతను పొందుతామని, వాళ్ళ తల ఎత్తుతామని వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు యవనస్తుడిగా నువ్వేం చేస్తున్నావు? నీ తల్లిదండ్రులను ఏడిపిస్తావంటే, నీ తల్లిదండ్రులను బాధ పెడతావంటే, నీ తల్లిదండ్రులను కొడతావంటే, తిడతావంటే ఒకసారి ఆలోచించు. తల్లిదండ్రులుగా వాళ్ళు నీకు మంచి చేశారా? ఒక కుమారుడిగా కావచ్చు, కుమార్తెగా కావచ్చు అని నువ్వు నీచపడి చేస్తావంటే, వీధిలో నీచపడి చేస్తావంటే, ఆ కుటుంబ సభ్యులలో నీచంగా చూస్తావంటే, ఆ సమాజంలో తల్లిని అవమానించి, తండ్రిని అవమానించి, తల్లిని సిగ్గుపరిచి నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి తల్లిని ఏడిపిస్తావు. ఈరోజు ఏడిపించేవాడిగా ఉంటావు. సరే ఆలోచన. నీ తల్లి ఎన్నో కళలు కనింది, నీ తండ్రి ఎన్నో కళలు కన్నారు. వాళ్ళ ఆశలని నీ మీద పెట్టుకున్నారు. ఆశలని నువ్వు తీరుస్తావని, వాళ్ళ అప్పులని నువ్వు కడతావని, అప్పు చేసి నిన్ను చదివిస్తే అప్పును కట్టకుండా నువ్వు పరారైపోతున్నావేంటి, పారిపోతున్నావేంటి? చూసుకోవాల్సిన వారిని ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నావు. ఆప్యాయంగా అనురాగంగా నువ్వు వాళ్ళని ఆదరించాల్సిన వాడివి వాళ్ళు వదిలిపడేసేది. ఈరోజు ఒకసారి ఆలోచన. ఒక తల్లిగా ఒక తండ్రిగా వాళ్ళు నిన్ను ప్రేమించింది ఎందుకో, నీకోసం ప్రాణాలు అర్పించింది ఎందుకో, ప్రయాసపడింది ఎందుకో,